హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియో వెల్లుల్లిపై కొత్తిమీర కారం. ముందుగా కొత్తిమీర తీసుకోవాలి, వెల్లుల్లిపై, చింతపండు, ఉప్పు, కారం. ఇంకెందుకు లేట్, చేసేద్దామా? రండి. ముందుగా మనం ప్లేట్లో పెట్టుకున్నాం కదా, ఉప్పు, కారం, వెల్లుల్లిపై, చింతపండు అవన్నీ మిక్సీ జార్లోకి తీసుకున్నాక ఇది వెల్లుల్లిపై ఆరోగ్యానికి చాలా మంచిదండి. మీలో అందరికీ తెలుసు ఆరోగ్యానికి చాలా మంచిదని. అందులో ఫీవర్, దగ్గు, జలుబు ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది తింటే. తర్వాత కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవచ్చు, నేనైతే చేతితో చిప్పేసి వేసుకున్నాను. ఈలోగా అది మిక్స్ అయ్యేలోగా పోపు వేసుకోవాలి. కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ ఆ పోపులో వేయాలి. పోపు ఎంత బాగా వేగితే అంత టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ. మీలో ఎవరైనా ఈ కొత్తిమీర వెల్లుల్లిపై కారం చేసుంటే నాకు కామెంట్ చేయండి. వాటర్ అనేది యాడ్ చేయకూడదండి, మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేస్తే పాడైపోతుంది. ఇంట్లో కాయగూరలు లేనప్పుడు మనకు అందుబాటులో ఉండేది వెల్లుల్లిపాయ, అంతే కదా. ఇది చేస్తే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీకు కూడా నచ్చుతుంది, ఒకసారి ట్రై చేయండి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, ఒక 2 స్పూన్స్ వేస్తే చాలు. అయిపోయిందండి కొత్తిమీర వెల్లుల్లిపై కారం. నాకు ఒక 3 days 4 days వస్తుంది ఇది. ఇంకెందుకు లేటు, తిందాం రండి. వేడి అన్నంలో కలుపుకొని తింటే నోరు ఊరిపోతున్నదండి నాకైతే. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. అద్భుతానికి పరాకాష్ట అండి. ఈ కొత్తిమీర వెల్లుల్లిపై కారం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.